హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ లారీ ఓనర్ల సంఘం డిసెంబర్ 9 అంటే మంగళవారం అర్ధరాత్రి నుంచి షిప్ యార్డ్లు, రైల్వే షెడ్లలో గూడ్స్ రవాణా నిలిపివేస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంపైన నిర్ణయం తీసుకోవాలని అయితే కోరిందండి. ఇంతకీ లారీ ఓనర్స్ ఎందుకు బంద్ చేస్తామంటున్నారు? వీళ్ళు బంద్ చేస్తే నిత్యావసర ధరలు పెరిగే అవకాశం ఉందా లేదా అనే వివరాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేసుకోండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ లారీ యజమానుల సంఘం రవాణా నిలిపివేస్తామని హెచ్చరించింది. వాహనాల టెస్టింగ్ మరియు ఫిట్నెస్ ఫీజులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి నిరసనగా డిసెంబర్ 9 నుంచి షిప్ యార్డ్లు అలాగే రైల్వే షెడ్లలో గూడ్స్ రవాణా నిలిపివేస్తామని ఏపీ లారీ ఓనర్ల సంఘం హెచ్చరించిందండి. 13 ఏళ్లు దాటిన వాహనాల టెస్టింగ్, ఫిట్నెస్ ఫీజులను కేంద్రం ఇటీవల అయితే పెంచిందండి. ఆ మేరకు నోటిఫికేషన్ విడుదల కూడా చేసింది. అయితే ఈ ఫీజులను తగ్గించాలని లారీ యజమానులు అయితే కోరుతున్నారు. కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ వెంటనే నిలుపుదల చేయాలని కోరుతున్నారు. నోటిఫికేషన్ నిలుపుదల చేయకపోతే మంగళవారం అర్ధరాత్రి నుంచి షిప్ యార్డ్లు, రైల్వే షెడ్లలో గూడ్స్ రవాణా నిలిపివేస్తామని అయితే చెప్తున్నారు. ఇక మరోవైపు వాహనాల టెస్టింగ్, ఫిట్నెస్ ఫీజులపై కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్ నిలిపివేసే అధికారం రాష్ట్రాలకు కూడా ఉందనేసి లారీ ఓనర్ల సంఘం అయితే చెప్తోంది. 13 ఏళ్లు దాటిన పాత వాహనాలపై ఫీజులను భారీగా పెంచడం సరికాదని, దీనివల్ల గూడ్స్ రవాణా చేసే వాహనాల యజమానులపై పెను భారం పడుతుందని లారీ ఓనర్ల సంఘం అయితే వాదిస్తుంది. నోటిఫికేషన్ నిలిపివేసే అధికారం రాష్ట్రాలకు ఉన్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు దీనిపై నిర్ణయం తీసుకోవాలని లారీ ఓనర్ల సంఘం అయితే కోరుతోందండి. లేని పక్షంలో రాష్ట్రంలోని 10,000 గూడ్స్ లారీలు నిలిపివేస్తామని హెచ్చరించింది. తమపై భారం పడకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూడాలని లారీ ఓనర్ల సంఘం అయితే కోరుతోంది. ఇక రవాణా వ్యవస్థకు ఆటంకం కలిగితే ఆహార ధాన్యాలు అలాగే పాలు వంటి నిత్యావసరాల సరఫరా ఆగిపోనుంది. దీంతో మార్కెట్లో కొరత ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. సరఫరా తగ్గడంతో మార్కెట్లో డిమాండ్ కూడా పెరిగి ధరలు అధికమయ్యే అవకాశాలు ఉన్నాయనేసి చెప్తున్నారండి. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.